హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కప్పు బిలుపిన నదువే. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో దేవగిరి అనే ఒక గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలోకి రమేష్ మరియు సురేష్ అనే ఇద్దరు దొంగలు వెళ్లి అక్కడ దొంగతనం చేస్తూ ఒక ఇంట్లోకి వెళ్తారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ వీళ్ళని చూసి గట్టిగా అరవడంతో వీళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్లి వాళ్ళు దొంగలించింది డబ్బు మొత్తం పంచుకుంటూ ఉంటారు. సురేష్ వెంటనే తన దొంగలించిన ఒక బ్యాగ్ లో నుంచి డబ్బు మొత్తం తీసి బ్యాగ్ ని పక్కకి విసిరేసి ఆ డబ్బుని ఇద్దరికి పంచుతాడు. వెంటనే సురేష్ రమేష్ ని చూసి నాకు బాత్రూమ్ వస్తుంది, నేను బాత్రూమ్ కి వెళ్లి వస్తాను అని అంటాడు. అయితే రమేష్ మాత్రం నేను ఇక్కడి నుంచి నెమ్మదిగా ఇంటికి వెళుతూ ఉంటాను అని రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే సురేష్ మాత్రం తను ఇంతకు ముందు పక్కకి పడేసిన ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్లి చూడగా ఆ బ్యాగ్ లోపల ఇంకా డబ్బు మరియు బంగారం కూడా ఉంటుంది. దాంతో సురేష్ ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బు బంగారాన్ని కూడా తీసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సురేష్ కి అక్కడ ఏదో కనిపించడంతో తను గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. ఆ సౌండ్స్ విన్న రమేష్ వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళగా అప్పటికే అక్కడ సురేష్ చనిపోయి ఉంటాడు. అయితే అతని చేతిలో ఉన్న బ్యాగ్ లో మాత్రం చాలా డబ్బులు బంగారం కనిపిస్తాయి. అది చూసినటువంటి రమేష్ మాత్రం మనం ఈ డబ్బుల్ని బంగారాన్ని తీసుకుందామని వెంటనే వాటిని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే రమేష్ కూడా అక్కడ ఏదో ఒక రూపం కనిపిస్తుంది. దాంతో రమేష్ కూడా చాలా భయపడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత దేవగిరి అనే గ్రామంలో ఒక నాటకాల కళాకారుడు అయినటువంటి రామయ్యని చూపిస్తారు. ఈ రామయ్య త్వరలో ఒక నాటకం వెయ్యబోతూ ఉండడంతో ఆ నాటకాన్ని ఎప్పుడు వెయ్యబోతున్నారు అని ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్తూ గట్టిగా ప్రచారం చేస్తూ, అలాగే మన ఊర్లో వీధి లైట్లు లేవు, రాత్రి సమయంలో చాలా చీకటిగా ఉంటుంది, మన ఊర్లో వీధి లైట్లు వేయించడం కోసం అర్జీ పెట్టాలి, దానికి మీ అందరి సహాయం కూడా కావాలి అని అనౌన్స్ చేపిస్తూ ఉంటాడు. అయితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆ రామయ్య మాటల్ని అస్సలు పట్టించుకోరు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సమయంలో ఆ దేవగిరి గ్రామానికి చెందిన ఇద్దరు మగవాళ్ళు బైక్ లో అడవి ద్వారా వస్తూ ఉంటారు. సరిగ్గా వాళ్ళు ఒక మర్రి చెట్టు ఏరియా దగ్గరికి రాగానే వాళ్ళ బండి ఆగిపోతుంది. దాంతో బైక్ వెనక్కి కూర్చొనున్న వ్యక్తి డ్రైవింగ్ చేసే వ్యక్తితో మాట్లాడుతూ అసలే ఈ ఏరియాలో దెయ్యాలు ఉంటాయని అందరూ అంటూ ఉంటారు, నాకెందుకో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి మాత్రం ఇక్కడ దెయ్యాలంటూ ఏమీ లేవు, నువ్వేమీ భయపడకు అని వెంటనే వాళ్ళ బైక్ ని అక్కడే పార్క్ చేసి సెల్ ఫోన్ లైట్ వేసుకుని అక్కడి నుంచి వస్తూ ఉంటారు. అయితే మరొక వ్యక్తి చాలా భయపడిపోతూ ఉండడంతో ఆ బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి వెంటనే తనని చూసి మరీ నువ్వు అంతలా భయపడకు, ఇక్కడ నిజంగా దెయ్యాలేమీ లేవు అంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో నిజంగా వీళ్ళకి ఏవో కొన్ని విచిత్రమైన సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో అక్కడ భయపడే వ్యక్తి ఇంకా భయపడిపోతూ ఉండడంతో వెంటనే మరొక వ్యక్తి భయపడుతున్న ఆ వ్యక్తిని చూసి మరీ అంతలా భయపడకు, నీ సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ ని ఆన్ చేసి నడుచుకుంటారా అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుతూ సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి ఒక విచిత్రమైన రూపం కనిపించడంతో ఇద్దరూ కూడా భయపడి అక్కడే కింద పడిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అదే ఊర్లో ఉన్నటువంటి విజయ్ మరియు సంజయ్ ఇద్దరూ కూడా అదే రూట్ లో వెళ్తూ అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఈ ఇద్దరిని కూడా పైకి లేపుతారు. వాళ్ళు వెంటనే విజయ్ మరియు సంజయ్ ని చూసి మేము రాత్రి ఇక్కడ దెయ్యాన్ని చూశాము అని చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఊర్లో నాటకాలు వేసే రామయ్య కూడా అక్కడికి వచ్చి వాళ్ళు చెప్తున్నది మొత్తం విన్నటువంటి రామయ్య వీళ్ళు రాత్రి చీకట్లో దేన్నో చూసి భయపడినట్లు ఉన్నారు, దాన్ని వీళ్ళు దెయ్యం అనుకున్నట్లుగా ఉన్నారు అంటాడు. దాంతో రాత్రి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు వెంటనే వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తారు. ఆ వీడియోలో నిజంగానే వాళ్ళ దగ్గరికి ఏదో ఒక రూపం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆ వీడియోని చూపించిన ఆ ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతారు. ఆ సమయంలో విజయ్ సంజయ్ ని చూసి ఈ విధంగా యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, కొంతమంది యూట్యూబర్స్ కొన్ని ప్లేసుల్లో దెయ్యాలు ఉన్నాయన్న చోటకి వెళ్లి వీడియోస్ తీసి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని టెస్ట్ చేస్తూ ఉంటారు, మనం కూడా ఈ వీడియోని వాళ్ళకి పంపించాలి, మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటాడు.
కట్ చేస్తే ఇక్కడే మనకు ఒక యూట్యూబర్ గ్యాంగ్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ గ్యాంగ్ లీడర్ పేరు విష్ణు. ఆ విష్ణు టీంలో నవ్య, కిట్టి మరియు రాజు కూడా ఉంటారు. వీళ్ళు నిజానికి ఎక్కడైతే దెయ్యాలు ఉన్నాయని చెప్తారో అక్కడికి వెళ్లి వీడియోలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా విష్ణు అండ్ గ్యాంగ్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ నలుగురు విడిపోయి చుట్టుపక్కల అక్కడంతా కూడా ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయేమో అని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే నవ్య పరిగెట్టుకుంటూ బయటకు వెళ్లిపోతుంది. అది చూసినటువంటి విష్ణు అండ్ గ్యాంగ్ కూడా వెంటనే నవ్య దగ్గరికి వెళ్ళగా నిజానికి ఆ నవ్య బాడీలో దెయ్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. దాంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళ కెమెరా ఇంటి లోపల ఉండిపోయింది అని తెలిసి వెంటనే ఆ కెమెరాని తీసుకోవడానికి ఆ కెమెరా ఉంచిన ప్లేస్ కి వెళ్తారు. అక్కడ నిజానికి ఒక దెయ్యం ఉండడంతో అతి కష్టం మీద ఆ కెమెరాని తీసుకుని కూడా బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వచ్చేసిన తర్వాత విష్ణు సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకుంటూ మా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. అయితే ఈ విష్ణు అండ్ టీం రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన వీడియోని ఆ దేవగిరి ఏరియాలో ఇన్స్పెక్టర్ ఆ వీడియోని చూస్తూ ఈ దేవగిరి ఏరియాతో పాటు చుట్టుపక్కల చాలా గ్రామాల్లో దెయ్యాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఆ టీం ఇక్కడికి వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు విష్ణు టీంలోని నవ్య టీవీని చూస్తూ ఉండగా టీవీలో దేవగిరి గ్రామంలో ఉన్న అడవులో ఉన్న మర్రి చెట్టు దగ్గర దెయ్యం ఉంది అని ఆ ఇద్దరు యువకులు కూడా రికార్డ్ చేసిన ఆ వీడియోని ప్లే చేసి చెప్తూ ఉంటారు. ఇది మొత్తం చూసిన నవ్య వెంటనే ఆ విష్ణు దగ్గరికి వెళ్లి అదంతా కూడా నవ్య ఆ న్యూస్ ద్వారా చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు యువకులు ఆ దేవగిరి దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో అక్కడ మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఇక్కడ ఆ వీడియోలో చెప్పినట్టుగా ఎటువంటి దెయ్యం లేదు అని చెప్తూ ఉంటారు. ఇది మొత్తం గమనిస్తున్న ఒక పెద్ద మనిషి వెంటనే వాళ్ళని చూసి బాబు మధ్యాహ్నం పూట వీడియోని తీయడం కాదు, ఒకసారి రాత్రికి వచ్చి వీడియోని తీయండి, అప్పుడు మీకే నిజం తెలుస్తుంది అని చెప్తాడు. దాంతో ఆ మాటలు విన్న ఆ ఇద్దరు కూడా చాలా భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు విష్ణు వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా వ్యూస్ తో పాటు చాలా సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయి. దాంతో వాళ్ళందరూ కూడా చిన్న పార్టీని చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీ సమయంలోనే ఒక అంకుల్ విష్ణుని చూసి వాళ్ళకి వేరు వేరు ప్లేసుల్లో ఉన్నటువంటి చాలా ఇంట్రెస్టింగ్ వార్తల్ని కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లోనే అంకుల్ విష్ణుని చూసి దేవగిరి అనే గ్రామంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంది, అక్కడ దెయ్యాలు ఉన్నాయని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అని ఇంతకు ముందు ఆ ఇద్దరు యువకులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినటువంటి ఆ వీడియోని కూడా విష్ణుకు చూపిస్తాడు. అది మొత్తం చూసిన విష్ణు వెంటనే ఆ అంకుల్ ని చూసి అంకుల్ ఈ వీడియోని చూసిన తర్వాత నాకు అక్కడికి వెళ్లాలనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న అంకుల్ కూడా విష్ణుని చూసి నేనే నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వే వెళ్తానన్నావు కాబట్టి మంచిది, జాగ్రత్తగా ఆ ఊరికి వెళ్ళిరా అని అంటాడు. ఆ తర్వాత రోజు విజయ్ రెడీ అవుతూ ఉండగా తన వైఫ్ దుర్గా విజయ్కి టిఫిన్ చేసి పెట్టి విజయ్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది. అలా విజయ్ బయటికి వెళుతూ ఉండగా ఆ సమయంలోనే విజయ్కి ఆ విష్ణు ఫోన్ చేస్తాడు. విజయ్ విష్ణుతో మాట్లాడుతూ నేను నీ వీడియోస్ అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాను, మీరు మా దేవగిరికి వచ్చి ఇక్కడ మా ఊర్లో ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణు మేము అక్కడికి రావాలని డిసైడ్ అయ్యాం, మీరు మాకు ఒక హెల్ప్ చెయ్యండి, ఆ ఊర్లో ఉండడానికి ఏదైనా ఒక ఇంటిని ఏర్పాటు చెయ్యండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న విజయ్ చాలా సంతోషంగా ఆ విష్ణుతో మాట్లాడుతూ ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళుతూ ఉంటాడు. మరోపక్క ఆ ఊర్లో నాటకాలు వేస్తూ ఉండే రామయ్య ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లి మా ఊర్లో వీధి లైట్లు లేవు, మా ఊర్లో వీధి లైట్లు వెయ్యండి అని అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ మాత్రం అది చాలా మారుమూల ప్రాంతంలో ఉంది, అక్కడికి వచ్చి మేము ఆ స్ట్రీట్ లైట్లని వెయ్యలేము అని చెప్పి తనను అక్కడి నుంచి పంపించేస్తారు. మరోపక్క విష్ణు తన టీం మెంబర్స్ అందరికీ కూడా కాన్ఫరెన్స్ కాల్ చేసి మనం అందరం కూడా ఇప్పుడు తొందరలో దేవగిరి అనే గ్రామానికి వెళ్ళబోతున్నాం, అది ఎప్పుడు వెళ్లాలో మీరే ప్లాన్ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ దేవగిరి గ్రామంలో ఉన్న ఫారెస్ట్ లో ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తూ ఉండగా సరిగ్గా అక్కడ ఉన్న మర్రి చెట్టు దగ్గరకు రాగానే అక్కడ విజయ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. దాంతో తను వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ విజయ్ కి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సంజయ్ కి అలాగే ఆ విజయ్ వాళ్ళ అమ్మకు కూడా వివరిస్తాడు. విషయం తెలుసుకున్న గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఎందుకు మన ఊర్లో ఇలా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో విష్ణు అండ్ టీం అక్కడికి రాబోతున్నారు అని వెంటనే ఆ విజయ్ కి ఫోన్ చేస్తాడు. కానీ విజయ్ ఫోన్ ని సంజయ్ లిఫ్ట్ చేసి సార్ మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పినటువంటి ఆ విజయ్ చనిపోయాడు, మీరు కొద్ది రోజులు మీ ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న
విన్న విష్ణు వెంటనే ఆ సంజయ్తో మాట్లాడుతూ సరే అయితే మీరు మీ పనులు చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క విజయ్ డెడ్ బాడీ దగ్గర ఊర్లోని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఖచ్చితంగా ఇది ఆ దెయ్యమే చేసింది అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇద్దరు పోలీసులు వచ్చి ఈ విజయ్ అనుమానాస్పదంగా చనిపోయాడు కదా, ఒకసారి కంప్లైంట్ రాసివ్వండి, మేము ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తారు. అయితే గ్రామంలోని ప్రజలు మాత్రం ఆ విజయ్ని దెయ్యమే చంపింది, మీరు మాత్రం మా ఊర్లోకి రావద్దు అని పోలీసుల్ని అక్కడి నుంచి తరిమేస్తారు. అలా పోలీసులు ఆ గ్రామంలోకి రాకపోవడంతో దొంగతనాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. పోలీసులు వాటి గురించి విచారించాలి అనుకుంటారు కానీ గ్రామంలోని ప్రజలు మాత్రం పోలీసుల్ని ఆ గ్రామంలోనికి రానివ్వకుండా తరిమేస్తూ ఉంటారు. ఇదంతా చూసినటువంటి ఆ ఇన్స్పెక్టర్ వీటన్నిటికీ పరిష్కారం ఎలా దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క విష్ణు మనకు సహాయం చెయ్యాలి అనుకున్న ఆ విజయ్ ఎలా చనిపోయాడు అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సంజయ్ ఆ విష్ణుకి ఫోన్ చేసి మీరు నిజంగానే మా ఊరికి వస్తున్నారా, విజయ్ చనిపోయిన తర్వాత మీరు భయపడ్డారు అనుకుంటున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న విష్ణు ఖచ్చితంగా మేము వస్తున్నామని, వాళ్ళు ఏ రోజు రాబోతున్నారో ఆ డేట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు చెప్పినటువంటి ఆ డేట్ న విష్ణు అండ్ గ్యాంగ్ ఆ దేవగిరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలోనే సంజయ్ వీళ్ళకి ఫోన్ చేసి మీరు మా ఊరికి రావాలి అంటే త్వరగా పొద్దున్నప్పుడే వచ్చేయండి, రాత్రి అయితే ఆ రూట్ చాలా ప్రమాదకరం అని చెప్తాడు. దాంతో విష్ణు అండ్ గ్యాంగ్ వేగంగానే వాళ్ళ కారులో వెళుతూ ఉంటారు కానీ అప్పటికే చాలా చీకటి పడిపోయి ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ ఆగకుండా వస్తూ ఉండగా సడన్ గా ఆ దేవగిరి అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు రాగానే కారు ఆగిపోతుంది. దాంతో విష్ణు వెంటనే అతి కష్టం మీద సంజయ్ కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ గురించి చెప్తాడు. ఆ మాటలు విన్న సంజయ్ ఏంటి మీరు ఆ మర్రి చెట్టు దగ్గర ఆగారా, నిజానికి అక్కడే దెయ్యం ఉంది, మీరు అసలేం భయపడకుండా చాలా ధైర్యంగా ఉండండి అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం విష్ణు గ్యాంగ్ లో ఉన్న కిట్టి వింటూ తను చాలా భయపడిపోతూ ఉండగా అక్కడ నిజానికి చాలా విచిత్రమైన భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. సడన్ గా ఆ సమయంలో కారు అద్దం మీద పైనుంచి రక్తం పడుతుంది. దాన్ని చూసినటువంటి కిట్టి ఒక్కసారిగా షాక్ అయ్యి స్పృహ తప్పి పడిపోతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ కారు మీద ఎటువంటి రక్తం పడి ఉండదు, కానీ ఆ కిట్టీని ఇమాజినేషన్ చేసుకుని తన స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. కొంతసేపటి తర్వాతకి అక్కడికి సంజయ్ వచ్చి విష్ణు అండ్ టీంను అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో విష్ణు నాకు అక్కడ సౌండ్స్ వినిపించాయి, అవన్నీ ఎక్కడి నుంచి వినిపించాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో విష్ణు టీంలోని మిగతా వాళ్ళు విష్ణుని చూసి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. విష్ణు తన టీం మెంబర్స్ ని చూసి మనం ఈ విచారణని చనిపోయిన ఆ విజయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దామని అంటాడు. దాంతో సంజయ్ వెంటనే విష్ణు అండ్ టీం ని ఆ విజయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇంట్లో విజయ్ వాళ్ళ అమ్మతో పాటు విజయ్ వాళ్ళ వైఫ్ అయినటువంటి దుర్గా కూడా ఉంటుంది. విష్ణు విజయ్ వాళ్ళ మదర్ ని చూసి మేమంతా కూడా విజయ్ ఫ్రెండ్స్ అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. ఆ విష్ణు మదర్ తన కోడలు దుర్గాని చూసి నువ్వు వెంటనే ఇంటి లోపలికి వెళ్లి మజ్జిగని తీసుకునిరా అని చెప్పి కిచెన్ లోపలికి పంపిస్తుంది. దుర్గా మజ్జిగ తీసుకురావడం కోసం కిచెన్ లోకి వెళ్తుంది. విష్ణు అండ్ ఫ్రెండ్స్ మాత్రం ఇల్లు మొత్తం వెతికి అక్కడంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సంజయ్ విజయ్ వాళ్ళ మదర్ ని చూసి వీళ్ళు నిజానికి విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, అసలు ఎక్కడేం జరుగుతుందో చెక్ చేయడం కోసం వచ్చారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న విజయ్ మదర్ వెంటనే విష్ణు అన్న టీం ను చూసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కిచెన్ లో నుంచి దుర్గా చాలా పెద్దగా కేకలు వేస్తుంది. దాంతో అందరూ లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న మజ్జిగ సడన్ గా రక్తం లాగా మారిపోయి ఉంటాయి. అది చూసినటువంటి విజయ్ మదర్ చాలా కోప్పడుతూ విష్ణుని చూసి ఇదంతా మీ వల్లే జరిగింది, ఆ రోజు నా కొడుకు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పి పిలిచాడు, అప్పుడే దెయ్యం నా కొడుకుని చంపేసింది, ఈ రోజు మీరు మా ఇంట్లోకి వచ్చారు, సడన్ గా మజ్జిగ కూడా రక్తం లాగా అయిపోయింది, ఇదంతా మీ వల్లే అవుతుంది, ప్లీజ్ నా ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో విష్ణు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు. కానీ ఇక్కడ విష్ణు ఎవరితో మాట్లాడాడో చూపించరు, కానీ తను ఎవరితో మాట్లాడింది మనకి తర్వాత తెలుస్తుంది. విష్ణు మాత్రం తన టీంను చూసి ఆ అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఒక సీసీటీవీని ఫిక్స్ చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత నవ్య ఊర్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్లి ఊర్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో నవ్య ఆ ఊర్లో నాటకాలు వేసే రామయ్య దగ్గరికి వెళ్లి ఈ ఊర్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అని అడుగుతుంది. రామయ్య నవ్యాని చూసి ఈ దేవగిరి గ్రామంలో ఎటువంటి దెయ్యాలు లేవు,
ఈ ఊర్లో స్ట్రీట్ లైట్స్ లేవు కదా, కరెంటు లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ ప్రజలందరూ కూడా దేన్నో చూసి దెయ్యమని భయపడుతున్నారు. వీళ్ళకి ఏవో చిన్న చిన్న శబ్దాలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి వీళ్ళు నిజంగా దెయ్యమని భయపడుతున్నారు. ప్లీజ్ మీరైనా ఈ ఊర్లో స్ట్రీట్ లైట్స్ వేయడానికి నాకు సహాయం చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత విష్ణు అండ్ గ్యాంగ్ అడవుల్లో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ ఒక సీసీటీవీని ఫిక్స్ చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విష్ణు సంజయ్ ని చూసి మనం ఆ చెట్టు దగ్గర పెట్టి ఉన్న సీసీటీవీ కెమెరాని తీసుకురామని చెప్తాడు. సంజయ్ వెళ్లి ఆ కెమెరాని తీసుకుని వచ్చి విష్ణుకి ఇస్తాడు. అయితే ఆ రోజు రాత్రి అక్కడ ఏదో పార్టీ జరుగుతూ ఉండగా అందరూ అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో విష్ణు ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ల్యాప్టాప్ లో చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే విష్ణు ఆ ఫుటేజ్ లో దేన్నో గమనిస్తాడు, కానీ తను దేన్ని చూసింది మాత్రం మనకి ఇక్కడ చూపించరు. అలా విష్ణు ఆ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి పడుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేవగా అక్కడ ఉండవలసినటువంటి ల్యాప్టాప్ మరియు కెమెరా ఏవీ ఉండవు. దాంతో ఇల్లు మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా అవి కనిపించవు. ఆ సమయంలో సంజయ్ విష్ణు అండ్ టీమ్ ను చూసి మనం ఆ ల్యాప్టాప్ ని ఏ చెట్టు దగ్గర నుంచి తీసుకుని వచ్చామో అక్కడికే వెళ్లి ఒకసారి వెతుకుదామా అని అంటాడు. దాంతో అందరూ కలిసి కారులో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా విచిత్రంగా ఒక బ్యాగ్ ఆ చెట్టు దగ్గర వేలాడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఆ బ్యాగ్ ని కిందకి దించి దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ల్యాప్టాప్ బూడిదైపోయి ఉంటుంది, కానీ కెమెరాకి మాత్రం కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. దాంతో విష్ణు అసలు ఈ బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత విష్ణు కెమెరాని బాగు చేయించుకుని రావడం కోసం దగ్గరలో ఉన్న సిటీకి వెళ్తాడు. ఆ సిటీకి వెళ్లి కెమెరాని బాగు చేయించుకుని బయటికి రాగా ఎదురుగా ఉన్న ఒక మెడికల్ షాప్ దగ్గర విజయ్ వైఫ్ అయినటువంటి దుర్గా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. దుర్గా అక్కడ ఉండడం చూసినటువంటి విష్ణు ఈ దుర్గా ఇక్కడ ఏం చేస్తుందా అని తననే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మహేష్ అనే వ్యక్తి బైక్ వేసుకుని రాగా దుర్గా మహేష్ బైక్ ఎక్కి ఎక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. విష్ణు తన కారులో వాళ్ళనే ఫాలో చేస్తూ ఉంటాడు. అలా బైక్ మీద వెళ్లే సమయంలో ఆ దుర్గా మహేష్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసిన విష్ణుకి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అనుకుంటూ ఇద్దరిని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ మహేష్ మరియు దుర్గా ఇద్దరూ కూడా దేవగిరికి రాకుండా ఆ దేవగిరికి పక్కన ఉన్న మరొక గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తారు. అది చూసిన విష్ణు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ మహేష్ మరియు దుర్గా ఇద్దరు కూడా రొమాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు మహేష్ ఆ దుర్గాతో మాట్లాడుతూ మరి కొన్ని రోజులు నువ్వు మీ అత్తగారి దగ్గర మీ హస్బెండ్ చనిపోయినట్లుగా బాధపడుతూ ఉండు, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి విష్ణు అది మొత్తం కూడా సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ వెంటనే లోపలికి వెళ్తాడు. ఆ మహేష్ విష్ణుని కొట్టడానికి రాగా విష్ణునే మహేష్ ని కొట్టి మహేష్ ని మరియు దుర్గాని అక్కడ బంధిస్తాడు. వెంటనే విష్ణు ఆ మహేష్ ని దుర్గాని చూసి నిజం చెప్పండి, మీ ఇద్దరి మధ్య ఈ అక్రమ సంబంధం ఎప్పటి నుంచి కొనసాగుతుంది? దుర్గా ఈ విషయం విజయ్కి తెలిసిపోతుందని నువ్వే విజయ్ని చంపేశావు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ దుర్గా కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి పెళ్లికి ముందే ఈ దుర్గా మరియు మహేష్ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుని ఉంటారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిసి దుర్గాకి బలవంతంగా విజయ్ తో పెళ్లి చేసి ఉంటారు. కానీ విజయ్ తో కలిసి ఉండడం దుర్గాకి అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల సమయం చూసుకుని ఈ విజయ్ ని చంపేసి మహేష్ ని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఒక రోజు విజయ్ విష్ణుకి ఫోన్ చేసి మీరు ఒకసారి మా గ్రామానికి రండి, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయో లేవో విచారించండి అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా ఉన్నటువంటి దుర్గా వెంటనే వెళ్లి మహేష్ ని పిలిచి ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే మనం విజయ్ ని చంపేయాలి, ఇప్పుడు చంపేస్తే ఏ సమస్య రాదు, ఊర్లో దెయ్యం తిరుగుతుంది కాబట్టి ఆ దెయ్యమే చంపేసింది అని అందరూ అనుకుంటారు అని చెప్తుంది. ఆ తర్వాత దుర్గా బాగా ప్లాన్ చేసి ఒకరోజు సాయంత్రం సమయంలో ఆ విజయ్ ని చూసి నాకు జ్వరం వచ్చింది, వెంటనే మీరు సిటీకి వెళ్లి నాకు టాబ్లెట్స్ తీసుకురండి అని అంటుంది. దాంతో విజయ్ ఒంటరిగా అడవిలో వెళుతూ ఉండగా ఆ విజయ్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు రావడంతో విజయ్ వాళ్ళను చూసి ఎవరు మీరు, మా ఊర్లో ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఎందుకు నన్ను ఆపారు అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మహేష్ అక్కడికి వచ్చి ఆ విజయ్ మెడకి దారం వేసి లాగి చంపేస్తాడు. ఆ తర్వాత అడవిలో ఆ విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సెటప్ చేసి వెళ్లిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా మహేష్ మరియు ఆ దుర్గా విష్ణు దగ్గర చెప్తూ ఉండగా విష్ణు అది మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. విష్ణు వెంటనే ఆ దుర్గాని చూసి మాట్లాడుతూ మరి మేము ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మజ్జిగ రక్తం
రక్తంలా ఎలా మారింది, అది నువ్వే చేసావు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న దుర్గా, అవును సార్, ఇక్కడికి వచ్చి ఎవరో ఎంక్వైరీ చేయకుండా ఉండడం కోసం వచ్చిన మీరు వెంటనే వెళ్ళిపోవాలి అని ఆ మజ్జిగలో నేను కుంకాన్ని కలిపి ఆ విధంగా చేశాను అని అంటుంది. దాంతో విష్ణు వెంటనే ఆ దుర్గాని చూసి, నిజం చెప్పు, నిన్న నా కెమెరాని మరియు ల్యాప్టాప్ ని కూడా తీసుకుని వెళ్లి ఆ చెట్టు దగ్గర పెట్టింది మీరే కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దుర్గా వెంటనే ఆ విష్ణువుని చూసి, లేదు సార్, నీ బ్యాగ్ ని తీసుకుని వెళ్లి మేము ఆ చెట్టు దగ్గర పెట్టలేదు, విజయ్ని చంపింది మేమే అని ఒప్పుకున్నాం కదా, అలాంటిది ఈ చిన్న విషయానికి ఎందుకు మీకు అబద్ధం చెప్తాం, మేమైతే మీ బ్యాగ్ ని తీసుకుని వెళ్లి ఆ చెట్టు దగ్గర తగిలించలేదు సార్, ప్లీజ్ మా మాటలను నమ్మండి, అలాగే ఈ విషయం ఎక్కడా ఎవరికీ చెప్పొద్దు అని వేడుకుంటారు. ఆ మాటలు విన్న విష్ణు కూడా సరే నేనెవరికీ చెప్పను అని అంటాడు. ఆ తర్వాత విష్ణు వెంటనే అడవిలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడంతా చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ విష్ణుకి ఏదో కనిపిస్తుంది. దాంతో విష్ణు వెంటనే అక్కడి నుంచి తిరిగి తన గ్యాంగ్ దగ్గరికి వచ్చి, ఈరోజు రాత్రికి నేను ఒంటరిగా ఆ చెట్టు దగ్గరికి వెళుతున్నాను అని అంటాడు. తన ఫ్రెండ్స్ మాత్రం మేము కూడా నీతో పాటు వస్తాము అని అంటారు. అయితే విష్ణు మాత్రం వద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి లైవ్ లో మొత్తం వీడియో తీస్తూ ఉంటాను అని అంటాడు. ఆ తర్వాత విష్ణు ఈ విషయం అందరికీ తెలియాలి అని వెంటనే ఒక సెల్ఫీ వీడియోని పోస్ట్ చేస్తూ, ఈ రోజు రాత్రికి నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నాను, అక్కడ నిజంగా దెయ్యం ఉన్నాయా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాను, మీరందరూ కూడా నాకు కామెంట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అని చెప్పి ఒక వీడియోని రికార్డ్ చేసి పబ్లిష్ చేస్తాడు. ప్రజలందరూ కూడా మేమందరం నీతోనే ఉన్నాం, మేమందరం రెడీగా ఉన్నాం, మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి అని అంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మాటిచ్చిన విధంగానే ఆ విష్ణు కెమెరా తీసుకుని తనతో పాటు ఒక టార్చ్ లైట్ తీసుకుని అడవులో ఉన్న ఆ చెట్టు దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. కొంతమంది మాత్రం వద్దు బ్రదర్, అది చాలా డేంజర్ ప్లేస్ అని అంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం వెళ్ళండి బ్రదర్, అక్కడ ఏముందో తెలిసిపోతుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు. విష్ణు ఫైనల్ గా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఏదో ఒక రూపం కనిపించినట్లుగా ఉండడంతో ఆ విష్ణు కెమెరాలో మాట్లాడుతూ, మీ అందరికీ అక్కడ రూపం కనిపించిందా అని అడుగుతాడు. అవును, మాకు అక్కడ ఏదో ఒక రూపం కనిపించింది అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మరొక ప్లేస్ నుంచి ఎవరో ఏడుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. విష్ణు లైవ్ లో మాట్లాడుతూ, నాకు ఇక్కడ ఎక్కడో ఎవరో ఏడుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది, మీకు కూడా వినిపిస్తుందా అని అంటూ ఉంటాడు. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అవును మాకు కూడా సౌండ్ వినిపిస్తుంది అని అంటూ ఉంటారు. దాంతో ఆ విష్ణు చాలా నెమ్మదిగా ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో అక్కడికి వెళుతూ ఉండగా సడన్ గా ఆ విష్ణుని క్రాస్ చేసుకుంటూ ఏదో ఒక ఆత్మ వెళ్లిపోతుంది. అది చూసినటువంటి విష్ణు తనని క్రాస్ చేసి వెళ్లిపోయిన ఆ రూపాన్నే చేజింగ్ చేస్తూ తన వెనకాల పరిగెడుతూ కింద పడిపోతాడు. కెమెరాలో మాత్రం లైవ్ రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఆ లైవ్ ను చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏం జరిగింది బ్రదర్ అని కామెంట్ చేస్తూనే ఉంటారు. ఆ మరుసటి రోజు ఉదయం విష్ణుని రాజు లేపగా విష్ణు వెంటనే రాజును చూసి అసలేం జరిగింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాజు విష్ణుని చూసి, నిన్న రాత్రి లైవ్ ఆగిపోయిన తర్వాత నేను సంజయ్ నీ దగ్గరికి వచ్చి చూడగా నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఉన్నావు, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాము అని చెప్తాడు రాజు. దాంతో విష్ణు వెంటనే రాజును చూసి, అంటే నిన్న లైవ్ ఆగిపోయింది కదా, ఆడియన్స్ కి ఏమైందో తెలియదు, వెంటనే వాళ్ళకి ఆడియన్స్ కి నిజం చెప్పాలి అని వెంటనే లైవ్ ని స్టార్ట్ చేస్తాడు. లైవ్ ని స్టార్ట్ చేసిన విష్ణు, నిన్న రాత్రి నేను అక్కడ రాయి తగిలి కింద పడిపోయాను, నిజానికి అక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు, ఇక్కడ ఉన్న సమస్య అంతా ఒక్కటే, అది చీకటి, మధ్యాహ్నం పూట మీరు ఆ ప్లేస్ ని చూడండి ఎంత అందంగా ఉంటుందో, అదే నిన్న రాత్రి నేను చీకటిలో చూపించాను కదా, అది ఎంత భయంకరంగా ఉందో మీరు చూశారు, ఇక్కడ సమస్య అంతా కూడా చీకటే, ఆ చీకటిని చూసి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు, ఇక్కడ ఈ గ్రామంలో లైట్ సౌకర్యం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ లైవ్ ను చూస్తున్న ప్రజలందరూ కూడా అది నీ వల్లే సాధ్యం అవుతుంది అని అంటూ ఉంటారు. అది చూసినటువంటి విష్ణు వాళ్ళతో మాట్లాడుతూ, ఇది నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, మీరందరూ కూడా దీనికి సహాయం చెయ్యాలి, ఆ దేవగిరి గ్రామంలో లైట్ సౌకర్యాన్ని ఏర్పాటు చెయ్యాలి అని ఒక హ్యాష్ ట్యాగ్ తో ఏదైనా ట్రెండ్ ని క్రియేట్ చెయ్యండి, దాన్ని చూసైనా కనీసం ఆ అధికారులు ఇక్కడ లైట్ వేస్తారేమో చూద్దామని అంటూ ఉంటాడు. ఆ లైవ్ వీడియోని చూస్తున్న చాలా మంది కూడా ఒక హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ ని క్రియేట్ చేస్తారు. దాంతో ఇదంతా
ఇదంతా కూడా రాజకీయ నాయకులు అలాగే సంబంధిత అధికారులు కూడా చూసి ఖచ్చితంగా ఆ దేవగిరి గ్రామంలో లైట్లు ఏర్పాటు చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. అదే సమయంలో ఒక యూట్యూబర్ సహాయం వల్ల ఒక గ్రామానికి వెలుతురు రాబోతుంది అని న్యూస్ ఛానల్లో కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక రాజకీయ నాయకుడు ఆ దేవగిరి గ్రామానికి వచ్చి ఇక్కడ స్ట్రీట్ లైట్లే కాదు ఒక హాస్పిటల్ ని కూడా కట్టిస్తామని చెప్తూ ఉంటారు. అది విన్న సంజయ్ వెంటనే పరిగెట్టుకుంటూ ఆ ఊర్లో నాటకాలు వేసే రామయ్య దగ్గరికి వెళ్లి, తాత నువ్వు కోరుకున్నావు కదా ఊర్లో లైట్లు కావాలని, ఇప్పుడు ఊర్లో లైట్లు రాబోతున్నాయి, నువ్వు చేసిన కృషికి ప్రతిఫలం దక్కుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రామయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ విజయ్ వైఫ్ అయినటువంటి దుర్గాని అరెస్ట్ చేస్తూ ఉంటారు. గ్రామ ప్రజలందరూ కూడా పోలీసుల్ని చూసి ఎందుకు తనని అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. దానికి ఆ పోలీసులు మాట్లాడుతూ విజయ్ని చంపింది ఈ దుర్గానే అని చెప్తారు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలు కూడా ఆ దుర్గాని కొట్టి పోలీసులకి అప్పచెప్తారు. అయితే దుర్గా దగ్గర ఈ విషయం ఎవరికీ చెప్పడం అని విష్ణు మాట ఇచ్చి ఇప్పుడు చెప్పేశాడు అని దుర్గా విష్ణుని కోపంగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ వాళ్ళ పోలీసులకి ఫోన్ చేసి అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఆ దుర్గాని అరెస్ట్ చేసి తీసుకుని వస్తున్నాము అని చెప్తూ ఉంటారు. అయితే స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఒకరోజు విష్ణుని తన దగ్గరికి పిలిపించి, నువ్వు ఆ దేవగిరి గ్రామం దగ్గరికి వెళుతున్నావంట కదా, అది నిజమేనా అని అడుగుతాడు. దానికి ఆ విష్ణు, అవును సార్ నేను ఆ గ్రామానికి వెళుతున్నాను అని అంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే విష్ణుని చూసి, అయితే నువ్వు ఆ గ్రామానికి వెళ్ళి నా కోసం నువ్వు పని చెయ్యాలి, ఎందుకంటే ఆ గ్రామంలో దెయ్యం అనే సాకుతో చాలా దొంగతనాలు అలాగే చాలా ఇల్లీగల్ బిజినెస్లు కూడా చేస్తున్నారు, కానీ ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వడం లేదు. మీరు అక్కడికి వెళ్లి విచారించేటప్పుడు మీకేదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అంటాడు. దానికి విష్ణు కూడా ఒప్పుకుని ఉంటాడు. అందుకే విష్ణు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తను ఏదో చూశాడు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అక్కడ ఆ విష్ణు చూసింది. అలాగే ఆ విష్ణుకి ఎవరి మీద డౌట్ వచ్చినా సరే ఈ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో విజయ్ని దెయ్యం చంపలేదని, ఆ విజయ్ని తన వైఫే చంపింది అని వీడియో సాక్ష్యం కూడా ఆ ఇన్స్పెక్టర్ కి పంపించి ఉంటాడు. అందుకే ఇన్స్పెక్టర్ తన పోలీసుల్ని పంపించి ఆ దుర్గాన్ని కూడా అరెస్ట్ చేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. విష్ణు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా రాజు వెంటనే విష్ణుని చూసి, నువ్వు ఆ రోజు లైవ్ ఇస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ నువ్వు రాయి తగిలి కింద పడిపోయావు, కానీ నువ్వు ఒక చోట పడిపోయావు, కెమెరా మాత్రం మరొక చోట లైవ్లో ఉంది, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. దాంతో విష్ణు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఆ రోజు రాత్రి రాయి తగిలి కింద పడిపోయిన విష్ణు కాసేపటికి స్పృహలోకి వచ్చి లేచి మళ్ళీ లైవ్ ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ తన ఫోన్ లో లైవ్ మాత్రం ఆన్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడే అతనికి ఒక శబ్దం కూడా వినబడుతూ ఉంటుంది. దాంతో ఆ విష్ణు వెంటనే లేచి ఫోన్ తీసుకోకుండానే అక్కడికి వెళ్తాడు. ఆ శబ్దం వస్తున్న ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. దాంతో వెంటనే ఇంటి లోపలికి వెళ్ళగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ ఇంట్లో ఆ ఊర్లో నాటకాలు వేస్తూ ఉండే పెద్ద మనిషి రామయ్య ఉంటాడు. ఈ రామయ్య సౌండ్స్ చేస్తూ అందరినీ కూడా భయపెడుతూ ఉంటాడు. విష్ణు ఆ రామయ్యని చూసి ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని అడగ్గా రామయ్య మాత్రం విష్ణుని చూసి, నాకు జరిగినటువంటి అన్యాయం మరెవరికీ జరగకుండా ఉండడం కోసమే ఈ విధంగా చేస్తున్నాను అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. ఈ పెద్దయిన రామయ్య కొడుకు కోడలు ఇద్దరూ కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు. వీళ్ళకి ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప పేరు మీరా. రామయ్య ఆ పాపని పెంచి పెద్దదాన్ని చేసి చదివిస్తూ ఉంటాడు. ఒకరోజు మీరా ఇంట్లో పనులన్నీ చేసి కాలేజీలో చదువుకోవడానికి వెళ్తుంది. అయితే ఆ రోజు సాయంత్రం ఎంత లేట్ అయినా తన ఇంటికి మాత్రం తిరిగి రాదు. ఆ సమయంలో రామయ్య నా మనవరాలు ఇంకా తిరిగి రాలేదు అని ఊర్లో ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి సమయంలో ఈ అడవిలో నుంచి రావడం అంత మంచిది కాదు, ఇక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, అది చాలా ప్రమాదం అని అంటూ ఉంటారు. రామయ్య వాళ్ళందరినీ చూసి, ఇక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు, దెయ్యాల పేరుతో ఇక్కడ ఉన్న చాలా మంది కూడా గంజాయిని అమ్ముకుంటున్నారు, ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నారు, దొంగతనాలు కూడా బాగా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వచ్చి తన మనవరాలు ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత రామయ్య, నేనే
నా మనవరాల్ని వెతుకుతూ వెళ్ళాలి అని తన మనవరాల్ని వెతుకుతూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. అయితే నిజానికి ఆ రోజు మీరాకి కాలేజీలోనే బాగా లేట్ అయ్యి అప్పుడే ఆటోలో దిగి అక్కడి నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరాకి తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. మీరా వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరాని పట్టుకుని ఆ మీరా దగ్గర ఉన్న డబ్బులు బంగారం మొత్తం తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. నిజానికి ఆ ఇద్దరు మరెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదా, రమేష్ మరియు సురేష్ అనే దొంగలు. వాళ్ళు మొదటగా ఈ మీరా దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న డబ్బులు బంగారం తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఈ అమ్మాయి చాలా బాగుంది అని వెంటనే వాళ్ళు ఆ మీరాని పక్కకి తీసుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేస్తారు. సరిగ్గా అదే సమయంలో రామయ్య తన మనవరాలైనటువంటి మీరాని పిలుస్తూ గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు. దాంతో ఈ రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా భయపడిపోయి వెంటనే మీరా గొంతు కోసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. అప్పుడు మీరా అరుస్తున్న అరుపులు విని తన తాతయ్య రామయ్య వెంటనే అక్కడికి వెళ్ళగా అప్పటికే ఆ మీరా చనిపోతుంది. దాంతో ఆ రామయ్య చాలా బాధపడి నా మనవరాలు చనిపోయినట్లు ఈ సమాజానికి ఈ ఊరికి కూడా తెలియకూడదు అనుకుని తన మనవరాలు పై చదువులు చదువుకోవడానికి వేరే ఊరికి వెళ్ళింది అని అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రామయ్య ఈ ఊర్లో ఉన్న చీకటిని ఆసరాగా చేసుకుని ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, అలాగే ఇల్లీగల్ బిజినెస్లు కూడా జరుగుతున్నాయి అని అక్కడ ఆ ఊర్లో లైట్లు వెయ్యించాలి అని చాలా పోరాటం చేస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ కూడా తన మాటల్ని అస్సలు పట్టించుకోరు. దాంతో రామయ్య తనకు జరిగిన నష్టం మరొకరికి జరగకూడదు అనుకుని అదే విధంగా ఊర్లో గంజాయి తాగే వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేయకూడదు, వీటితో పాటు దొంగతనం చేసే వాళ్ళు కూడా దొంగతనం చేయకుండా ఉండాలి అని అక్కడ దెయ్యం ఉంది అని అందరినీ కూడా భయపెడుతూ ఉంటాడు. అలా రామయ్య జరిగిందంతా కూడా విష్ణుకి చెప్తూ ఉంటాడు. అప్పుడు విష్ణు కూడా ఆ రామయ్యని చూసి నేను ఆ రోజు ఫోన్లో రికార్డ్ చేసే సమయంలో చూసింది కూడా దెయ్యాన్ని కాదు, మిమ్మల్నే చూశాను అని ఆ రామయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణుని వెతుక్కుంటూ సంజయ్ మరియు రాజు అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్న విషయం గమనించిన విష్ణు ఇతని గురించి ఎవరికీ తెలియకూడదు అని మీరు సైలెంట్ గా ఇక్కడే ఉండండి అని చెప్పి విష్ణు అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక చోట స్పృహ తప్పి పడిపోయినట్లుగా పడిపోయి ఉంటాడు. దాంతో అక్కడికి సంజయ్ మరియు రాజు వచ్చి ఆ విష్ణుని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇదే ఆ రోజు రాత్రి జరిగింది అని విష్ణు తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా చెప్తూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ విష్ణు తన టీంను చూసి ఆ పెద్దాయన రామయ్య ఈ ఊర్లో లైట్స్ కావాలని కోరుకున్నాడు కదా, అందుకే నేను ఆ రోజు లైవ్ లో మాట్లాడుతూ ఈ ఊరికి లైట్లు ఉంటే బాగుంటుంది అని చెప్పాను. ఈ రోజు ఈ గ్రామానికి మరికొద్ది రోజుల్లో లైట్స్ కూడా రాబోతున్నాయి అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణు టీం మొత్తం విష్ణుని అభినందిస్తూ ఉంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో లైట్స్ లేకపోవడం వల్ల చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేవి, ఇక మీదట ఖచ్చితంగా అలాంటివి జరగవు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క విష్ణు అన్న టీం కూడా ఆ ఊరి నుంచి వెళ్లిపోదామని, వెళ్లిపోయే ముందు రామయ్య తాతని ఒకసారి కలుద్దామని వాళ్ళందరూ కూడా రామయ్య దగ్గరికి వచ్చి మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటారు. అలా వెళ్లిపోయే సమయంలో రామయ్య ఆ విష్ణు అన్న టీంను చూసి నాకు మీరా ఒక్కటే మనవరాలు కాదు, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే, అప్పుడప్పుడు వస్తూ వెళ్ళండి అని అంటాడు. దాంతో విష్ణు అన్న టీం కూడా ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తూ ఉంటాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తీసిన ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఒక డాక్యుమెంటరీ రూపంలో క్రియేట్ చేస్తూ ఉంటాడు విష్ణు. అప్పుడే విష్ణుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే తను అక్కడ స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఫోన్లో మాత్రమే లైవ్ కట్ అయి ఉంటుంది, కానీ తన తలకి ఒక కెమెరా పెట్టుకుని ఉంటాడు, అది మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. దాంతో ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని చెక్ చేద్దామని ఆ ఫుటేజ్ని చెక్ చేయగా ఆ ఫుటేజ్ని చెక్ చేసే సమయంలో విష్ణు ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి తను స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆ కెమెరా దగ్గరికి ఒక దెయ్యం వచ్చి ఉంటుంది. విష్ణు అది ఎవరు అని ఆరాగా చూడగా అది మరెవరో కాదు, ఆ ఊర్లో ఉన్న పెద్దయిన రామయ్య మనవరాలు మీరా ఉంది కదా, తనే దెయ్యం అయ్యి అక్కడికి వచ్చి ఉంటుంది. నిజానికి ఈ మీరానే మొదట్లో తనని అత్యాచారం చేసినటువంటి రమేష్ మరియు సురేష్ ఇద్దరిని కూడా తనే చంపేసి ఉంటుంది. అంటే ఆ ఊర్లో నిజంగానే దెయ్యం ఉంది అని చూపించి ఈ మూవీని అక్కడతో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.